హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవ్యాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్ అండ్ టేస్టీ 2 ఎగ్ రెసిపీస్ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. అదే కోడిగుడ్డు పరుటు అండ్ కోడిగుడ్డు వెల్లుల్లి కారం. ఈ రెసిపీస్ అన్నంలోకి రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు మా ఛానల్ని ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద నోటిఫికేషన్ బెల్ అండ్ ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్. ఫస్ట్ మనం కోడిగుడ్డు పరుటు ఎగ్ బుర్జీ ఎలా ప్రిపేర్ చేయాలనేది మనం చూసేద్దాము. ముందుగా నేను 5 ఆనియన్స్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 to 3 గ్రీన్ చిల్లీస్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 1/2 కప్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఎండుమిర్చి, తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి. కొంచెం తాలింపు గింజలు కుక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. మన ఆవాలు కొంచెం చిటపట అన్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని ఆయిల్ కి యాడ్ చేసేయాలి. ఇవి మనకి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కుక్ అవ్వాలండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీస్, 1-2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకుని కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తర్వాత చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యూస్ చేశాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకుని మనం లిడ్ క్లోజ్ చేసేసి మనం దీన్ని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనిద్దాము. ఇలా కుక్ అయిపోయిన తర్వాత 5 మినిట్స్ మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ యాడ్ చేయటం వల్ల మనకి కోడిగుడ్డు స్మెల్ రాదండి, మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని మనం దీన్ని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కుక్ అవ్వనివ్వాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇందులోకి నేను 5 ఎగ్స్ని యాడ్ చేసుకున్నాను. ఇలా ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత మీకు పెద్ద పెద్ద పీసెస్గా కావాలి అంటే మేము చూపించినట్లుగా స్లోగా మనం మిక్స్ చేసుకోవాలి. లేదు మాకు చిన్నగా కావాలి అనుకుంటే కనుక మీరు కొంచెం స్పీడ్గా మిక్స్ చేసేసుకుంటే మనకి చిన్న చిన్న పీసెస్గా వస్తుంది. నేను పెద్ద పెద్ద పీసెస్గానే ప్రిపేర్ చేస్తున్నానండి, అందుకే కొంచెం స్లోగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం కుక్ చేయాలి. ఇప్పుడు ఎగ్స్ కొంచెం కుక్ అయిపోయిన తర్వాత ఇందులో నేను 3 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్, కారం మీ టేస్ట్కి తగ్గట్లుగా మీరు యాడ్ చేసుకోండి. చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మనం మంచిగా మిక్స్ చేసుకుని కారం కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఒక 2 మినిట్స్ దాన్ని కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎమ్మీ ఎగ్ బుర్జీ ప్రిపేర్ అయిపోయింది. కోడిగుడ్డు పరుటు మనకి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం సెకండ్ రెసిపీ ప్రిపేర్ చేసుకోబోతున్నాము. అదే కోడిగుడ్డు వెల్లుల్లి కారం. ఈ రెసిపీ కూడా మనకి రైస్లోకి వాటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా నేను 5 బిగ్ ఆనియన్స్ని ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. 3 గ్రీన్ చిల్లీస్ని ఇలా స్లైసెస్ లాగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ యాడ్ చేసి ఎగ్స్ యాడ్ చేసుకుని వాటిని బాయిల్ చేసుకున్నాను. ఎగ్స్ బాయిల్ అయిపోయిన తర్వాత వాటి షెల్ రిమూవ్ చేసేసి చూయించినట్లుగా ఎగ్స్కి ఇలా మనం ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 5 టేబుల్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని మనం ఆయిల్కి యాడ్ చేసి మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో మనం గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా ఎగ్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీని మీద నేను కొంచెం టర్మరిక్ స్ప్రింకిల్ చేసుకున్నాను. 2 సైడ్లు మంచిగా ఎగ్ని ఫ్రై చేసుకోవాలి.
ఎగ్ ఫ్రై అయిపోయిన తర్వాత నేను వాటిని సపరేట్గా తీసేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, కొంచెం ఎండుమిర్చి యాడ్ చేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ యాడ్ చేసుకుని ఇవి మనం మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు నేను ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్లుగా చూసి అడ్జస్ట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసి ఇందులో కూడా ఆనియన్స్ మనకి గోల్డెన్ కలర్ వచ్చేదాకా కుక్ అవ్వాలి. ఇలా లిడ్ పెట్టేసేసి మనం కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు నేను ఒక రోల్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 to 12 చిన్నులపాయలు యాడ్ చేసుకుని దాన్ని మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో ఒక 2 టేబుల్ స్పూన్ కారం తీసుకుని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని మనం కారం మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ మనకి ఇలా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం వెల్లుల్లి పౌడర్ని మనం ఇందులోకి యాడ్ చేసి మంచిగా కలుపుకుని పచ్చి వాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మీరు కావాలి అంటే సాల్ట్ కూడా చూసి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసి దీన్ని మనం ఒక 2 to 3 minutes దాకా కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక పించ్ గరం మసాలా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని ఒక 2 minutes దాకా మనం మళ్ళీ కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎమ్మి కోడిగుడ్డు వెల్లుల్లి కారం కూడా ప్రిపేర్ అయిపోయింది. ఈ 2 రెసిపీస్ చాలా సింపుల్ అండి. అన్నంలోకి రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవ్యాస్ కుకింగ్ ఛానల్.